ఏడీసీ జిందాబాద్ ఏడీసీ జిందాబాద్ ఏడీసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఎస్పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్ వర్కర్స్ యూనియన్ ఎస్పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఎస్పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ చట్టాన్ని మోడీ తీసుకొచ్చిన డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని మోడీ తీసుకొచ్చిన డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని ఎస్పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ వర్కర్స్ యూనియన్ మోడీ 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 తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని మోడీ తీసుకొచ్చిన మోటార్ వెహికల్ డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాన్ని నూతన హిట్ అండ్ రన్ 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 చట్టాన్ని కార్మికుల పట్ల మోడీ వైఖరిస్తున్న నిరసనకు వచ్చిన డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాన్ని మోడీ తీసుకొచ్చిన డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని మోడీ తీసుకొచ్చిన డ్రైవర్లకు వ్యతిరేకంగా చట్టాన్ని హీట్ అండ్ రన్ చట్టాన్ని హీట్ అండ్ రన్ చట్టాన్ని హీట్ అండ్ రన్ చట్టాన్ని ఎస్పీసీఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ పార్లమెంటు సభల్లో కేంద్ర ప్రభుత్వము డ్రైవర్లపై కొత్త చట్టాన్ని ప్రకటించడం జరిగింది. మన దగ్గర సూర్యాపేట జిల్లా హెచ్పిసిఎల్ లారీ డ్రైవర్ల గౌరవ అధ్యక్షుడు ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. అలా చెప్పండి, ఈరోజు మీరు జిల్లా వ్యాప్తంగా కాకుండా కూడా దేశం వ్యాప్తంగా కూడా మీ లారీ అసోసియేషన్, పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమం చేపట్టారు. అసలు దానికి కారణం ఏంది? నమస్తే అండి. ఈ సూర్యాపేట హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన హీట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కార్మికులు, డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు యాక్సిడెంట్ జరిగితే, ఎదురు వ్యక్తి మరణిస్తే డ్రైవర్ 7 లక్షల రూపాయల జరిమానా విధించే విధంగా, అదేవిధంగా డ్రైవర్కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే విధంగా ఒక క్రూరమైన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లెవెల్లో, ఇండియాలో ఉన్న ప్రతి గ్రామం నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి పల్లె నుంచి కూడా ఉన్న ప్రతి ట్రక్ డ్రైవరు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మేము కూడా మా తరపు నుంచి మద్దతుగా ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ మా సూర్యాపేట హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి ఇక్కడ ఉన్న 200 ట్రక్కుల్ని మేము నిలిపివేయడం జరిగింది. ఖచ్చితంగా మా విధులు మేము బహిష్కరించడమే కాకుండా ఈ రోజు నుంచి ఉదయం 11 గంటల నుంచి సమ్మెలో పాల్గొన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇదే కార్యక్రమాన్ని రేపటికి ఇంకా ఉధృతంగా చేయడానికి ప్రణాళికలు కూడా చేస్తూ ఉన్నాం. దీనికి మా కార్మికులందరూ సహకరిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి కార్మికుడు, ప్రతి ట్రక్ డ్రైవర్ కూడా దీనికి సహకరించాలి. ఇది ప్రతి ట్రక్ డ్రైవర్కు ప్రమాదకరమైన విషయమే కాకుండా మన జీవితాంతం జైల్లో గడపాల్సిన దుస్థితికి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ఏ విధమైన షరతులు లేకుండా, ఏ విధమైన సవరణలు లేకుండా ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న, మీరు చెప్పండి, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చింది. మీ భవితవ్యంపై ఎలా ప్రభావం చూపబోతుంది? నమస్తే అండి, నా పేరు ప్రభాకర్. నేను హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ వర్కర్స్ యూనియన్ కు కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మోడీ ట్రక్ డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టం చాలా తీవ్రమైనది. మేము కూలీనాలు చేసుకుంటూ ఏదో 10-18 వేల రూపాయలకు చేసుకుని రోడ్డు మీద బ్రతుకును ఇవాళ ఇదివరకున్న చట్టాన్ని సవరించి పార్లమెంట్లో తీసుకొచ్చిన నిర్ణయానికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దేశంలో జరుగుతున్న అన్ని రాష్ట్రాల నుంచి జరుగుతున్న ట్రక్ డ్రైవర్లు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమం తెలుపుతారు. మేము కూడా దానిలో భాగంగానే సూర్యాపేట హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ మేము హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ గేట్ ముందు మా డ్రైవర్లు స్వచ్ఛందంగా నిరసన తెలుపుకుంటూ ఇది ముందు జరగబోయే దీనికి చట్టం తీసేసే వరకు కూడా, పార్లమెంట్లో బిల్ చేసిన చట్టాన్ని తీసేసే వరకు కూడా మేము రేపు కాదు, ఎల్లుండి కాదు, రేపటి వరకు 3 రోజులని సమయం తెలిపారు. ఈ చట్టాన్ని వెనక తీసుకునే వరకు కూడా మా వంతు స్వచ్ఛందంగా పోరాడుతూ ఈ చట్టం వెనక తీసుకునే వరకు మేము ఎప్పుడు దీన్ని కొనసాగిస్తూ ఉంటాం మా సమయం. చట్టం కనుక ఒకవేళ వెనక తీసుకోకపోతే మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? చట్టం తీసుకునే వరకు మేము ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం. దీన్ని ఉధృతంగా రోడ్ల మీదకి పోయి రోడ్డుకు ఇప్పుడు మేము ట్రక్ డ్రైవర్లు ఒక్కటే కాదు, డ్రైవర్ అనే లైసెన్స్ కావాలి ప్రతి వ్యక్తి కూడా ఇది అవసరమే. కార్ డ్రైవర్ కానీ, డీసీఎం డ్రైవర్ కానీ, ఒక బస్సు డ్రైవర్ కానీ,
లారీ డ్రైవర్ కానీ ప్రతి ఒక్కరికి ఇది అవసరమే. లైసెన్స్ ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ చేస్తే ఇద్దరు గతంలో అది వాదనలు జరిపించి తప్పు జరిగితే కనీసం ఒక 2 ఏళ్ళు అది తప్పు పూర్తిగా డ్రైవర్ తేలితే 2 ఏళ్ళు జైలు శిక్ష ఉండేది, 1000 రూపాయల జరిమానా ఉండేది. దాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అమిత్ షా తీసుకొచ్చిన చట్టం తీవ్రమైన డ్రైవర్ల పట్ల తీవ్రంగా ఉంది కాబట్టి ఇది రద్దయ్యే వరకు కూడా మేము స్వచ్ఛందంగా పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ హెచ్పిసిఎల్ దగ్గర మాత్రం డ్రైవర్లు వాళ్ళు మాట్లాడేది ఖచ్చితంగా ఇది మాత్రం నల్ల చట్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే గత స్వతంత్రం వచ్చాక కూడా ఎప్పుడు లేని విధంగా మాత్రం డ్రైవర్లపై ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఏ ఒక్క డ్రైవర్ కూడా కావాలని రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి దాఖలాలు లేవు. కానీ చిన్న పొరపాట్లకు కూడా డ్రైవర్లని జీవితాంతం కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని వెనక తీసుకోవాలి, లేకపోతే మాత్రం మా భౌతం అఘోర గోచరంగా ఉంటుందని వీళ్ళంతా తెలుపుతున్నారు.